ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, 3 రోజులు విలువైన వాక్య సందేశాన్ని మనందరికీ అందించడానికి మన మధ్యకు ఇచ్చేసినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారికి సభ తరపున హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, వైస్ ప్రిన్సిపల్స్, అలాగే ఏఐటిసిసి మెంబర్స్, అలాగే స్థానిక సంఘ పెద్దలు, వారందరికీ కూడా వాక్యాన్ని ఆశతో వినడానికి ఆసక్తితో వేచి ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి ఉన్నతమైన నామమున నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, గత 2 రోజులుగా బ్రతుకుటకు చావాలి, బ్రతుకుటకు బలి కావాలి అని ఎన్నో విలువైన మన జీవితం గురించిన సత్యాలను దైవదాసుల ద్వారా మనం వింటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి ముందు కొంతసేపు, ఎందుకంటే మీ అందరి ఆసక్తి పెద్దలైన వారి మాటలు వినాలి అని ఎంతో దూరం నుండి ప్రయాసపడి మీరందరూ వచ్చారు గనక కొన్ని మాటలతోనే నేను మిమ్మల్ని విడిచిపెట్టాలి అని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో కలలు కని ఎన్నో ఆశలు పెట్టుకుని తన కొరకే ఈ మానవ సమాజం అంతా బ్రతకాలి అని, ఆయనను మహిమపరచాలని, ఆయన ఉద్దేశాలను భూమి మీద పండించాలి అని కోటి ఆశలు ఈ మానవుల మీద దేవుడు పెట్టుకుని ఈ భూమి మీదకి పంపిస్తే వారు ఎలా మారిపోయారో, వారు ఎలాంటి వారుగా తయారైపోయారో అన్న విషయాలు నిన్న క్లుప్తంగా కొన్ని మాటలుగా మనం విన్నాం. ఆయనను ఎరుగని వారుగా, ఆయనను బాధ పెట్టిన వారుగా, ఆయనకి శోకాన్ని మిగిల్చిన వారుగా ఈ మానవ సమాజం దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నట్టుగా మనం విన్నాం. ప్రియులరా, నిజంగా లోకంలో కొంతమంది తల్లిదండ్రుల యొక్క జీవితాలను మనం ఆలోచిస్తుంటే వారి మాట వినలేదని, వారి కోరికలు నెరవేర్చలేదని, వారి చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా ఎవరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని కుమారులను, కుమార్తెలను చంపుకున్నవారు, కడతీర్చుకున్నవారు సమాజంలో ఉన్నారండి. ఎందుకు బిడ్డలను చంపారు అని వారిని ప్రశ్నిస్తే మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి, మా పరువును తీశారండి, మా గౌరవాన్ని మంటగలిపారండి, అందుకేనండి మా గౌరవాన్ని తీసినప్పుడు, మా పరువును మంటగలిపినప్పుడు ఆ బిడ్డలు ఉన్నా లేనట్టే అని మేము పొందిన అవమానాన్ని భరించలేక మేం కన్న మా బిడ్డలను చంపుకోవటానికి కూడా మేము వెనుకడుగు వేయటం లేదండి అని ఈ సమాజం చెబుతుంది. మన కళ్ళతో అనేక మందిని, ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. ఏమండి, మాట విననందుకు, వారు గీసిన గీత దాటినందుకు, వారు పిల్లల మీద పెట్టుకున్న ఆశలు ఆ పిల్లలు నెరవేర్చనందుకు, వారిని బాధ పెట్టినందుకు చంపేయాలి అనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీసుకున్నప్పుడు, అది మంచిది అని కొంతమంది ఏకీభవించినప్పుడు, మరి ఈరోజు ఈ యావత్ భూమి మీద కాపురం ఉంటున్న ఈ మనుషులందరినీ కూడా పరలోకపు తండ్రి కదండి భూమి మీదకి పంపించింది. వాళ్ళు బ్రతకడానికి ఎన్నిటినో బలి కదండి చేస్తున్నది, తన కష్టాన్నిచ్చి పెంచుతున్నాడు కదండి. మరి వాళ్ళు ఆయన మీద తిరగబడితే, ఆయనకి కన్నీటిని మిగిలిస్తే, ఆయనను కాదని, ఆయనను ధిక్కరించి, ఆయన మాటకు విధేయులవ్వకుండా, లోబడకుండా బ్రతికితే ఈ మానవ సమాజాన్ని ఏం చెయ్యాలి చెప్పండి? చంపేయాలా? నేటి సమాజంలో ఎందరో తల్లులు, తండ్రులు వారి బిడ్డల విషయమై అవలంబిస్తున్నట్టుగా పరలోకపు తండ్రి కూడా ఈ మనుషులు తన కష్టాన్నంతటిని ఇచ్చి, ఈ ప్రకృతిని అంతటిని మనుషుల కోసం చంపి వాళ్ళని బ్రతికిస్తుంటే, ఆ మనుషులు దేవుడు కోసం బ్రతకకపోతే ఈ మనిషిని ఏం చెయ్యాలి చెప్పండి?
మనుషులే వారి బిడ్డలు వారి మాట విననప్పుడు చంపాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు పరలోకమందున్న దేవుడు తన రెక్కల కష్టాన్నంతటినీ మనుషులకు ఇస్తున్నప్పుడు ఆ మనుషులు ఆ తండ్రిని బాధ పెట్టినప్పుడు ఏం చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా? చంపేయాలా? లోకంలో ఉన్నట్టుగా ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్టుగా పరలోకపు తండ్రి మన గురించి ఆలోచించటం లేదండి. ఒకవేళ మనం చంపేయాలి అనుకుంటే మనం చేసిన పాపపు క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ఈ బ్రతుకును బట్టి నిజంగా మనం చచ్చిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఒకసారి బైబిల్ తీసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోవాలి, మిమ్మల్ని చంపేయాలి. నిజమండి. ఈరోజు మనిషి చేస్తున్న అక్రమాలు, ఈరోజు మనిషి చేస్తున్న నేరాలు, ఈరోజు మనిషి చేస్తున్న ఘోరాలు, అయ్యి బాబోయ్, 1 2 చెప్పండి. ఏ పేపర్ తిరగవేయండి, ఏ న్యూస్ ఛానల్ పెట్టండి, ఏ ఊరు వార్తను మీరు వినండి, మనుషులు చేస్తున్న నేరాలు, ఘోరాలు, పాపపు క్రియలు, వీటన్నిటిని బట్టి దేవుడు ఈ మానవ వ్యవస్థను ఏం చెయ్యాలో తెలుసా అండి? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చంపేయాలటండి సమాజాన్ని. మనం చేస్తున్న నేరాలకు, ఘోరాలకు, దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలకు. ఎవరిని బట్టండి ఆయనకి సంతోషం? ఎవరిని బట్టండి ఆయనకి ఆనందం? ఎవరిని బట్టండి ఆయనకి నెమ్మది? మానవుని ఈ భూమి మీద కలిగించిన అతి కొద్ది కాలానికే ఆయనకు బాధ కలిగిందండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయములో సంతాపం, బాధ, వేదన. హానికరమైన పురుగులున్నాయండి, హానికరమైన విష సర్పాలున్నాయండి భూమి మీద. వాటి గురించి దేవుడికి బాధ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన బాధ అంతా ఏంటో తెలుసా? మనిషి గురించి ఆయన బాధపడుతున్నాడండి. మనిషి దేవునిని బాధ పెట్టేటట్టుగా బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా బ్రతుకుతున్న మనిషికి దేవుడు విధించే శిక్ష మరణ శిక్ష. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, కానీ ఆయన చంపుకోవటం ఆయనకి ఇష్టం లేదటండి. మనల్ని చంపటం ఆయనకి ఇష్టం లేదటండి. ఈ శరీర సంబంధమైన తండ్రి ఆ పిల్లలు వారి మాట వినకపోతే, ఒకవేళ పేరుకి బ్రతికున్న మనసులో ఏమంటాడో తెలుసండి? వాళ్ళు చేసిన నీచమైన పనిని బట్టి పేరుకేదో గౌరవిస్తున్నాను కానండి, నా మనసులో వాడికి స్థానం లేదండి, నా మనసులో నా కూతురికి స్థానం లేదండి, నా మనసులో పలానా వాడికి స్థానం లేదండి, నా మనసు వారి విషయమై చచ్చిపోయిందండి, నా మనసులో చచ్చిపోయాడండి ఆ వ్యక్తి అని చెబుతారండి. మనిషి బాధ కలిగినప్పుడు ప్రత్యక్షంగా చంపకపోయినా పరోక్షంగా మనసులోనైనా చంపేసుకుంటామట. వారి మీదున్న ప్రేమ, వారి మీదున్న గౌరవం, వారి మీదున్న ఆప్యాయత అన్నీ చంపేసుకుంటాం. వద్దు, ఆడు బ్రతుకున్నా నాకు లేనట్టే అనుకుంటామటండి. అలా ఎందరో ప్రవర్తిస్తున్నారు కూడా లోకంలో. కానీ దేవుడు నిజానికి మనుషులందరూ చేస్తున్న పనులను బట్టి మనుషులందరికీ కూడా దేవుడు మరణ శిక్షను విధించాలటండి. కానీ అయ్యో, నేను చంపుకోవడానికి కాదు కదా నా పిల్లల్ని నేను చేసుకున్నది, 6 దినాలు కష్టపడి సృష్టిని చేసుకున్నది, నా పిల్లల్ని నేను చంపుకోవటానిక? వద్దు, నా పిల్లలు చావకూడదు, నా పిల్లలు బ్రతకాలి, నా పిల్లలను బ్రతికించుకోవాలి. మరి నా పిల్లలను బ్రతికించుకోవాలంటే నేనేం చెయ్యాలి? బాగా ఆలోచిస్తున్నాడండి, వేదనతో ఆలోచిస్తున్నాడండి, ఆలోచనలో మునిగిపోయాడండి ఆయన. నా పిల్లలు చచ్చిపోకూడదు, నా పిల్లలు బలి కాకూడదు, వాళ్ళు అపరాధులైనా, వాళ్ళు పాపులైనా, వాళ్ళు నన్ను బాధ పెట్టినా నేను వాళ్ళని బ్రతికించుకోవాలి, వాళ్ళని నేను బ్రతికించుకోవాలి.
వాళ్ళు బ్రతకటం కొరకు 60-70 సంవత్సరాల బ్రతుకు కొరకు నేను ఈ ప్రకృతిని వాళ్ళ కోసం చంపుతున్నానే, ఇన్నిటిని బలి చేసి వాళ్ళని నేను పెంచుకుంటున్నానే, ఇప్పుడు నేనే వాళ్ళని బలేస్తే ఎలా? వద్దు, నా పిల్లలను నేను కాపాడుకోవాలి, నా పిల్లలను నేను దక్కించుకోవాలి. ఎలా? ఏం చెయ్యాలి? ఆలోచనలో మునిగిపోయాడండి. అప్పుడు ఆయనకున్న ప్రియమైన కుమారుడు, ముద్దు బిడ్డ, ఆయన తెర మీదకి వచ్చారండి. తండ్రి, ఏంటి నాయనా నీ వేదన? ఏంటి నాయనా నీ బాధ? ఏంటి నాయనా నీ శోకం అని కుమారుడు అడిగాడండి తండ్రిని. అడగగానే ఆ పరలోకపు తండ్రి ఆయన మనసులో ఉన్న బాధ అంతటినీ కూడా ఆ ప్రియమైన కుమారుడి ముందు వ్యక్తం చేశాడండి. నాయనా, నీకు తెలుసు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం నరులను చేద్దాం అనుకున్నాం కదా. అదిగో విస్తరింప చేశాను వాళ్ళని, గొప్పవారినిగా చేశాను వాళ్ళని, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాను. కానీ నన్ను మరిచిపోయారు కొడుకా వాళ్ళందరూ. నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు నా బిడ్డలందరూ. పాపము చేసేశారయ్యా, అక్రమము చేసేశారయ్యా, అతిక్రమము చేసేశారయ్యా. ఈ అతిక్రమాలను బట్టి, ఈ పాపాలను బట్టి వాళ్ళు చచ్చిపోవాలి కొడుక. నా పిల్లలను నేను అరచేతుల మీద చెక్కుకున్నానయ్యా. వాళ్ళని నేను చంపుకోలేను, వాళ్ళని నేను బ్రతికించుకోవాలి. వాళ్ళను బ్రతికించుకోవాలి అంటే వాళ్ళ కోసం నేను మరి ఎవరైనా ఒకడు బలైపోవాలి, వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలి, వాళ్ళ కోసం రక్తాన్ని కార్చాలి. ఇది నాయనా నా వేదన, నా బాధ అని చెప్పగానే వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? నేనున్నాను తండ్రి, నీ కుమారుడుగా, నీ జ్యేష్ఠ కుమారుడుగా, ఈ సృష్టిని రవ్వంతా కలిగించక ముందు నీ దగ్గర ఉన్నానే నేను. నీ బాధలో, నీ శోకములో, నీ వ్యాధనలో నేను తోడుగా ఉంటాను తండ్రి. నేను వెళతాను వాళ్ళ కోసం. అయ్యా, వాళ్ళ కోసం వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కుమారుడా. చచ్చిపోవాలి వాళ్ళ కోసం, ప్రాణం పెట్టాలి వాళ్ళ కోసం. నువ్వు ప్రాణం పెడితేనే గాని వాళ్ళు బ్రతకరు కుమారుడా. ఆ ప్రాణం పెట్టటం మామూలు విషయం కాదు కొడుక. నిన్ను అవమానిస్తారు, నిన్ను బాధిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను కొరడాలతో కొడతారు, నిన్ను మేకులతో చెక్క కొయ్యకు వేలాడదీస్తారు, ముండ్ల కిరీటాన్ని పెడతారు, బల్లెపు పోటు పొడుస్తారు, నీ దేహం అంతా గాయాలుమయం చేస్తారు. తండ్రి, నువ్వు ఆనందంగా ఉండటం కోసం, నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ బిడ్డలు బ్రతకటం కోసం నేను బలైపోతాను తండ్రి. వచ్చారటండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా మీరు నేను చావవలసిన వారం. మనం చేస్తున్న దైవ వ్యతిరేక కార్యాల కొరకు. కానీ మన చావు కోరుకోవటం లేదట, మన బ్రతుకు కోరుకుంటున్నాడట దేవుడు. మనల్ని బ్రతికించాలనుకుంటున్నాడట దేవుడు. మనల్ని బ్రతికించటం కోసం ఒక పాపము లేని వ్యక్తిని, ఒక నిర్దోషమైన వ్యక్తిని, ఒక నిష్కలంకుడైన వ్యక్తిని బలి చేశాడండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనాన్ని కూడా చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. అయినను కరుణా సంపన్నుడు ఎందుకు బ్రతికించాలనుకున్నాడో తెలుసా? మనం చేసిన పనులకి మన మీద చావే శిక్ష, మనకి చావే శరణం. అలాంటి మనలను తన కరుణా సంపన్నుడయ్యుండి, కరుణొచ్చిందటండి మన మీద, ప్రేమొచ్చిందటండి మన మీద, దయ కలిగిందటండి మన మీద. అవునండి, ఆ దయేనండి ఈ రోజుకి మనల్ని బ్రతికిస్తుందండి. ఈ రోజుకి మనం ప్రాణాలతో ఉన్నామంటే ఆ దేవుని దయ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఇప్పటికే చాలా మందికి ఆ దయ అర్థం కావటం లేదు.
ఆ ప్రేమ అర్థం కావటం లేదు. ఆ ప్రేమ ఇంకా వారికి పరిచయం కాలేదు. వారి మనోనేత్రాలకు ఇంకా గుడ్డితనమే కలిగి ఉండి ఆ దయా సంకల్పం ప్రజలకు అర్థం కావటం లేదు. ఒకవేళ అర్థం చేసుకున్న నువ్వైనా ఆయన కోసం బ్రతకగలుగుతున్నావా? ఆయన నీ కోసం చేయించిన త్యాగాన్ని స్మరించగలుగుతున్నావా చెప్పు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మహాప్రేమటండి. తప్పు చేస్తే ప్రేమించటం ఏంటండి? బాధ పెడితే ప్రేమించటం ఏంటండి? ఎవ్వరును నశించుట ఆయనకిష్టము లేదటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కని పెంచి చిన్నప్పుడు అంటాడండి, నా ముద్దుల మోట, నా బంగారు కొండ, చిన్న తప్పు చెయ్యగానే రే నా ఇంట్లోంచి వెళ్ళిపోరా నువ్వు, అమ్మాయి ఆడి బట్టలన్నీ సర్దేసి నా కళ్ళ ముందు వాడు కనబడకూడదు. నిర్ణయాలు తీసుకుంటారు శరీర సంబంధమైన తండ్రులు. ఈరోజు మనం అందరం చేస్తున్న పాపాలను బట్టి దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి శిక్ష మనందరికీ అమలు చేయాలి. కానీ ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఈ ప్రపంచం అనే బలిపీఠం మీద ఆయన్ని బలేసేసాడండి. మన కోసం పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడట? ఇంతకీ క్రీస్తు వచ్చి ఏం పెట్టాడు? అమూల్యమైన రక్తం. నిన్ను బ్రతికించుకోవటం కోసం, నీ చావును తప్పించుకోవటం కోసం, మన కోసం ఆయన నీ లోకానికి పంపించి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనలందరినీ కూడా చావు నుండి ఏం చేశాడట? విమోచించేసాడండి మనల్ని. ఆయనను చంపి మనల్ని బ్రతికించాడండి. ఆయన రక్తాన్ని చిందించి మనందరి పాపాలను కడిగాడండి. ఈరోజు ఇలా చల్లగా కూర్చుని దేవునిని మహిమపరచగలుగుతున్నామంటే అది ఉట్టి ఊరికనే కాకతాళీయంగా జరిగిన కార్యం కాదు. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తం మన కోసం ఏం చేశాడట? ఆయన కార్చాడు. ఆ రక్తము ద్వారా మనలను బ్రతికించాడు. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని దేవుడు తన రక్తము ద్వారా చావునకు లోనైన వారిని బ్రతికిస్తే, ఆ రక్తము ద్వారా బ్రతికింపబడిన క్రైస్తవ్యం ఏం చేస్తుంది? ఈరోజు ఏం చేస్తుందండి? అమూల్యమైన రక్తముతో కడగబడిన నువ్వు, అమూల్యమైన రక్తము ద్వారా చావును తప్పించుకున్న నువ్వు, బ్రతుకును స్వతంత్రించుకున్న నువ్వు ఏం చెయ్యాలి? నీ కోసం ఎందుకు ఆ పరమ తండ్రి ఆ కుమారుణ్ణి లోకానికి పంపించి తన రక్తాన్ని కార్పించాడో తెలుసా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలి. ఎవరి ప్రాణమైతే నీకు విమోచన వచ్చిందో ఆ మహనీయుణ్ణి ఆదరి
ఆదర్శంగా తీసుకొని ఈరోజు నువ్వు కూడా నీ ప్రాణాన్ని ఏం చేయాలి? పణంగా పెట్టాలి. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? బ్రతికింపబడిన నువ్వు సిలువ రక్తములో కార్చిన ఆ పవిత్రుని యొక్క రక్తము ద్వారా నీ ప్రతి పాపాన్ని కడుక్కుని చావు నుండి విడుదల పొంది జీవం వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా? బ్రతికింపబడిన నువ్వు అనేకులను నువ్వేం చేయాలి? నీ ప్రాణం పెట్టి బ్రతికించాలి. నేను బ్రతికేశానంటే సరిపోదు, నేను సేఫ్గా ఉన్నానంటే సరిపోదు. నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు గనుక నువ్వు కూడా ఈ సమాజం కొరకు, ఈ సమాజంలో ఎందరో ఆయన దగ్గరకు రావటం కొరకు నీ ప్రాణం పెట్టాలి. పెడుతున్నారా ప్రాణం? ఇదిగోండి, ఈ 3 రోజుల సభలు జరగడానికి ఎందరో పిల్లలు యాకోబుకు సహకరించి ప్రాణం పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు పెద్ద ఆయన మాట్లాడి చెప్పారు కదండి, సభలు పెట్టిన వారిలో ఏ ఒక్కరు ధన సంపన్నులు కారు, ఆస్తులు కూడగట్టుకున్నవారు కాదు, అంతస్తులున్నవారు కాదు. కేవలం దేవుని కొరకు బలైపోవాలి. ఆయన మా కోసం చచ్చిపోయాడు. నిజానికి మేం చచ్చిపోవాలి, మేము మరణం అవ్వాలి. మమ్మల్ని బ్రతికించటం కోసం ఆ పరమ తండ్రి తన కుమారుణ్ణి బలి చేశాడు. ఆయన బలయ్యాడు గనుకే మేం బ్రతుకుతున్నాం. మేం కూడా ఏం చేయాలో తెలుసా? అనేకులను ఏం చేయాలి? బ్రతికించాలి. అలా బ్రతికించాలి అంటే నువ్వు బలైపోవాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు మనం ఇలా కూర్చుని ఈ మాటలు వినగలుగుతున్నామంటే మన ముందటి తరాలలో ఎందరో భక్తులు బలైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరినో మనలాంటి వారిని బ్రతికించటం కొరకు. మరి నువ్వు కూడా బలియాగములో ఒక భాగమయ్యావు కదా. ఆ బలైన క్రీస్తు రక్తములో నీ ప్రతి పాపాన్ని కడుక్కున్నావు కదా. నీ చుట్టూ ఎందరో చావుకు లేనైన వారు నీ కళ్ళకు కనబడుతున్నారు కదా. మరి నిన్ను బ్రతికించేమంటున్నాడో తెలుసా? నిన్ను నేను బ్రతికించాను కదయ్యా, నువ్వు అనేకులను బ్రతికించు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. ఏమండి, ఎవరేళ్ళు? ఎవరి కోసం చచ్చిపోయారు? దేశం కోసం కాదు, భార్య కోసం కాదు, ప్రియురాలి కోసం కాదు, ప్రియుడి కోసం కాదు. దేవుని వాక్యము నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం. ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న ఎందరో భక్తులు బాప్తీసం తీసుకున్న రోజు మనమంతా దేవునికి మాటిచ్చామండి. బ్రతికినంత కాలం నీ కోసం బ్రతుకుతానయ్యా, నీకంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదయ్యా, నిన్నే పూజిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. ఇక నుండి నేను బ్రతికే ప్రతి క్షణం నీ కోసమని ఆ రోజు మాటిచ్చామే. కానీ ఎందరో భక్తులు ఆ మాటను మరిచిపోయారండి, ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారండి. కానీ ఒకనాటి తరంలో బ్రతికిన భక్తులట ఆ ప్రాణ త్యాగానికి ముగ్ధులైపోయిన వారు, ఆ ప్రాణ త్యాగానికి చలించిపోయిన వారు. పాపము చేసిన మా కొరకు పరిశుద్ధుడైన వాడు బలైపోయాడా, మేమేం చెయ్యాలి అతని కోసం? మా కోసం ప్రాణం పెట్టిన వాడి కోసం మేమేం చేస్తే మా రుణం తీరుతుంది? నిజమండి, మనకి సహాయం చేసిన వారికి ఏదో ఒక రూపేణ మనం సహాయం చెయ్యాలి అనుకుంటాం కదా. మరి మన కొరకు యేసు చేసిన సాయం ఎవరు చేయగలరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ప్రాణం ఎవరు పెడతారండి? రక్తాన్ని ఎవరిస్తారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? అలాంటి మహనీయుడు మనం చేసిన పాపాలకు దేవుని వాక్యం చెప్పింది కదండి, మంచివాని కొరకు సైతము ఎవడైనా ఒకడు చనిపోతాడు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన పాపముల కొరకు, మనం పాపులమైన మన కొరకు చచ్చిపోయాడండి. అది కృతజ్ఞతగా భావించి ఆ ప్రాణ త్యాగానికి చలించిపోయి ఆయనను వెంబడించిన భక్తులు, ఆయనను వెంబడించిన యోధులు ఏమంటున్నారో తెలుసండి? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము
దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను ఎందుకు చచ్చిపోయారయ్యా? ఈ వధింపబడిన ఆత్మలన్నీ ఈ బలిపీఠం కింద ఎందుకున్నాయంటే వాళ్ళు దేవుని కొరకు చచ్చిపోయారండి, క్రీస్తు కొరకు చచ్చిపోయారండి, అనేకులను బ్రతికించటం కొరకు చచ్చిపోయారండి. ఈరోజు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన శరీరం ఎవరి కోసం బలవుతుంది? ఇదిగో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ రెక్కలను ముక్కలు చేస్తున్నావే, శరీరాన్నంతటిని అరగదీస్తున్నావే, అవయవాలన్నిటినీ పాడు చేసుకుంటున్నావే. ఈ మైదానంలో కూర్చున్న ఇప్పటికే ఎందరో మనుషుల అవయవాలు పాడైపోయాయండి. దేని కొరకు పాడైపోయాయి? ఎవరి కొరకు ఖర్చు అయిపోయాయి? కానీ వాళ్ళు చచ్చిపోయారట. ఎవరి కోసం? దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు. ఈరోజు నువ్వు వధింపబడవలసిన అవసరం లేదు. ఆయన కోసం గ్రామ గ్రామానికి వెళ్ళగలవా? ఆయన ఎందుకు బలైపోయాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఈ విషయాలన్నీ సమాజానికి నువ్వు చెప్పగలవా? నీకున్నది ఆయన కోసం ఖర్చు పెట్టగలవా? ఏం చెయ్యగలుగుతున్నాం మనం ఆయన కోసం? ప్రాణం పెట్టిన మహానుభావుడి కోసం, ఆయన రుణం తీర్చుకోవటం కోసం ఏం బలవుతున్నాం చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి ముగిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడండి. ఆయన కూడా చావుకు లోనైన వారండి, పాపులలో ప్రధాన పాపండి, దోషకుడండి, హింసకుడండి, హానికరుడండి, దేవునికి వ్యతిరేకమైన జీవితం కలిగిన వాడండి ఆయన. అలాంటి ఆయనను దేవుడు పట్టుకుని తన రక్తములో, తన కుమారుని రక్తములో ఆయన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధుడుగా మారిస్తే, ఆయన కొరకు యేసు బలైపోయాడన్న సంగతి పౌలు ఎరిగి ఆయన రక్తంలో కడగబడిన తరువాత ఆయనకు ఎలా బ్రతుకుతున్నాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ విషయాలన్నీ చదువుకుంటే ఒళ్ళు గగ్గురు పడుస్తుందండి. ఈరోజు ఆయనలాగే మనం కూడా కడగబడ్డాం కదా, ఆయనలాగే మనం కూడా మన పాపాలను పోగొట్టుకున్నాం కదా. మరి భక్తులేమో వారి పాపాలు పోయినందుకు, వారి చావును తొలగించుకుని జీవాన్ని స్వతంత్రించుకున్నందుకు వారి దేవుడు కోసం ప్రాణాలనే పెడుతుంటే, జీవితాన్నే శరీరాన్నే ఆ దేవుని సేవ కోసం అంకితం చేస్తుంటే, మరి ఈరోజు క్రైస్తవ్యం ఏంటండి? పాటలు పాడి, పద్యాలు చెప్పి, ఆశీర్వాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుందండి. నేను వెర్రివాని వలె మాట్లాడుచున్నానా? నేను వారికంటే మరి క్రీస్తు పరిచారకుణ్ణే. మరి విశేషముగా శ్రమపడి తిని, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎందుకు ఈయనకి ఇన్ని బాధలు? ఆ కిందకు చదువుకుంటే ఉపవాసాలంటాడు, జాగరణాలంటాడు, దిగంబరత్వం అంటాడు, దొంగల వలనైన ఆపదలు అంటాడు, స్వజనుల వలనైన ఆపదలు అంటాడు. ఎందుకు ఇన్ని బాధలు ఈయనకి? ప్రాణం పెట్టాలి నేను. ఆయన ప్రాణం పెట్టి నన్ను బ్రతికించాడు, నేను కూడా ప్రాణం పెట్టాలి. ఆయన నా కోసం బలైపోయాడు, నేను ఆయన కోసం బలైపోతాను. నువ్వు బలైతేనే నీకు మహాలోకం, నువ్వు బలైతేనే ఆ దేవుని రాజ్యములో నీకు స్థానం. ఎందుకో తెలుసా? అలాంటి కార్యం ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యరు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వేం చేసినా ఆ మహానుభావుడి రుణం తీర్చలేవండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం, ఎందుకు ప్రాణం పెట్టాలి, ఎందుకు బలైపోవాలి, ఎందుకు అనేకులను బ్రతికించాలి అంటే అక్కడ చెబుతున్నాడండి, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. మీ ప్రాణాలను రక్షించాడే, చావునకు లోనైన మన స్థితిని సజీవమైన స్థితికి మార్చాడే. ఆ ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరకుండా నువ్వేం చేస్తే తీరుతుంది చెప్పు? నువ్వేం చేస్తే తీరుతుంది చెప్పు? నువ్వేం చేసినా ఆ మహానుభావుడు నీకు ప్రాణభిక్ష పెట్టాడు, నీకు బ్రతుకునిచ్చాడు. ఆయన చచ్చిపోయి నిన్ను తనతో కూడా జీవింపచేశాడు. అలా జీవింపచేసిన ఆ మహానుభావుడి త్యాగానికి ఏం చేస్తే ఆయన రుణం తీరుతుందండి. అందుకే భక్తులు మేము ప్రాణం పెట్టేస్తాం ఆయన కోసం, ఆయన మమ్మల్ని
బ్రతికించాడు. మేము ప్రాణం పెట్టి అనేకులను బ్రతికిస్తాం. నువ్వు ప్రాణం పెడితేనే, నీ ప్రాణం అనేకులకు ఉపయోగపడితేనే, ఈ లోకంలో దేవుడు చెప్పిన ఆ పనులన్నిటినీ కూడా నువ్వు సంపూర్ణముగా చేస్తేనే, ఆ తరువాత మరణం వస్తే అప్పుడు నువ్వు ఆయన ఉన్న లోకానికి వెళతావు. లేదు, ఆయన రక్తంలోని ప్రతి పాపాన్ని కడుక్కుని నువ్వు ఆయన కోసం ప్రాణం పెట్టలేని స్థితిలో ఉండి నీ కోసం నువ్వు బ్రతికి నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటే, అదిగో ఆ ధనవంతుడికి పట్టిన గతి మనకి కూడా పడుతుంది. లేదా లాజరు వలె కష్టం అనుభవించి ప్రాణాన్ని దేవుని కోసం పణంగా పెట్టి అనేక మందిని, ఈ యవనస్తులు ఎలాగైతే అనేక మందికి జీవాన్ని ప్రసాదించాలి అని వాళ్ళకున్న దాంట్లోనే అప్పులు చేసి భారాన్ని భరించి దేవుని కోసం చిన్న వయసులో ఎలా బలైపోవటం నేర్చుకున్నారో, మనం కూడా దేవుని కొరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ భూమి మీద బలైతేనే తప్ప మనం బ్రతికించటం చాలా కష్టం. దేవుని కొరకు బలైపోయి బ్రతికింపబడతారో, మీ శరీరాలను మీరు కాపాడుకుని దేవుని కొరకు మీరు బ్రతకకుండా నిత్య నాశనానికి మీరు వెళ్ళిపోతారో నిర్ణయం మీదే.